నమస్తే, తెలుగురాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రసవత్తరంగా అటు టీటీడీ విషయానికి సంబంధించి రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించి సభావేదికగా చాలా అంశాలు తెర మీదకి వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక అంశము వైసీపీ శ్రేణులు బాగా వైరల్ చేస్తున్నారు. అంటే తమ బలాన్ని అవతలు అంటే అధికార పక్షం వాళ్ళు గుర్తించడము అనేది ఖచ్చితంగా వాళ్ళకి బూస్టింగ్. కాబట్టి ఖచ్చితంగా ఇది మనము మన బలాన్ని చూపిస్తున్నామని సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఆసన్నమైంది అంటూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అంటే అంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేసి ఒక్కసారి లోపల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళుంది కేవలం 11 మంది ఎమ్మెల్యేలే, కానీ 1100 మందితో సమానంగా పనిచేస్తున్నారు అంటూ ఆయన అసెంబ్లీ వేదికగా మొత్తము టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఉండగా ఆ చేసిన కామెంట్ అనేది ఇప్పుడు వాళ్ళకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. అంటే మేము గట్టిగా ఫైట్ చేస్తున్నాము, ఉన్నది 11 మందిమే, కానీ 1100 మందిలాగా వాళ్ళకి కనిపిస్తున్నామంటే ఇంతకు మించి విజయం ఏం కావాలి అంటూ సెలబ్రేట్ చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. అంటే ఆయన చెప్పాలనుకున్న సందర్భము ఒకటి ఏంటంటే, మనం చాలా పనులు చేస్తున్నాము, బట్ వాళ్ళలాగా చెప్పుకోలేకపోతున్నాము, ధైర్యం చేయట్లేదా, ఎందుకు లేని వదిలేస్తున్నారో తెలియట్లేదు. బట్ 11 మందే అక్కడ ఉంది, కానీ 1100 మందితో సమానంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ సౌండ్ వైరల్ అయిపోతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఇదేంటంటే, ఇది ఒక్కసారిగా కూటమి ప్రభుత్వాన్ని ఈ వ్యాఖ్యలు ఇరకాటంలో పడేసాయి. శాసనసభ సాక్షిగా ఎంత ఇరకాటంలో పడేసాయంటే, వాళ్ళు మొన్నటి వరకు అసలు శాసనసభలోకి అడుగు పెట్టాల. అవును, అసలు ప్రతిపక్ష హోదానే లేదు, ప్రతిపక్షమే లేదు. కాబట్టి అసలు వెళ్ళకపోతే సాంకేతికంగా అది పొసగదన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి. హౌస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అటెండెన్స్ చాలా ఇంపార్టెంటు. ఇంత అటెండెన్స్ లేకపోతే డిస్క్వాలిఫై అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజా సమస్యల మీద వాళ్ళు గళం విప్పాలి. ఇట్లాంటి విధి విధానాలు కొన్ని ఉన్నాయి శాసనసభకి. కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు మొన్న హాజరయ్యారు. హాజరైన తర్వాత 11 మంది చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్న విషయం మనకు అట్లా తెలుసు. అలాగే శాసన మండలిలో కూడా మీకు ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అట్లాగే తుమ్మాటి మాధవరావు గారిని ఒక ఆయన ఉన్నారు ఎమ్మెల్సీ, ఆయన కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు శాసన మండలిలో కూడా, వైకాపాకు చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా కూటమిని ఇరకాటంలో పెట్టాయి. 11 మంది వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రతిదాడి, ప్రభుత్వానికి పాలకపక్షానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిదాడి ఏదైతే ఉందో వైరవర్గాల వాళ్ళు, అది 1100 మంది చేస్తున్నట్టు ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరుకుని పెట్టాయి. అట్లాగే కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, మనం చేస్తున్నది మనం చెప్పుకోకపోవటం వల్ల వాళ్ళు దానిని అలుసుగా తీసుకుంటున్నారు అని అన్నారు. వాస్తవానికి రాజకీయ విశ్లేషకులందరికీ 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే, అంటే 24 ఎన్నికలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఎందుకు ఓడిపోతారు, ఏ కారణాల వల్ల ఓడిపోతారు అని కొన్ని విశ్లేషణలు జరిగాయి. ఓడిపోతే చాలామంది ఓడిపోరనే విశ్లేషణలు చేశారు. చాలామంది ఓడిపోరు, ఒక్క ఊర్లో పడ్డారు. 92, 96, 100, 105 స్థానాల్లో వైకాపా అనే అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మీరు కూడా ఉన్నారు, మనతో సహా. అంటే మనం నియోజకవర్గాలను ఒకసారి పరికించి చూస్తే ఏంటంటే, ఆ పరిస్థితి వాస్తవానికి ఆ నియోజకవర్గాలలో లేదు. ఏది ఓడిపోయేటటువంటి పరిస్థితుల్లో వైకాపా లేదు. ఎందుకు ఓడిపోయింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపం. ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది, వైకాపా శాసనసభ్యుడే. అతని మీద నియోజకవర్గ ప్రజానీకానికి చాలా ప్రేమ ఉంటుంది, లేకపోతే చాలా అభిమానం ఉంటుంది. అయిష్టత కానీ వ్యతిరేకత కానీ వాళ్ళ సిట్టింగ్ లోకల్ ఎమ్మెల్యే మీద లేదు. వాళ్ళ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది ఏంటంటే, ఖచ్చితంగా అక్కడ ఇష్టం ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా ఓడించేటటువంటి పరిస్థితుల్లోకి కూటమికి సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు విజయవంతంగా తమ పాత్రని తాము పోషించాయి. ఇప్పుడు అక్కడ మేము ఈ రాజకీయ విశ్లేషకులు మేము చర్చించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఓడిపోతే ఏ కారణాల వల్ల ఓడిపోతారు అనేటటువంటి కొన్ని అంశాలు తీసుకున్నప్పుడు, వాస్తవానికి ఆయన చేసినటువంటి మంచి ఏదైతే ఉందో
సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని, మరీ ముఖ్యంగా అంత క్రితం ఆయన కంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, నవరత్నాలు, కొన్ని సంక్షేమ పథకాలు, ఆ పేర్లు ఏవైనా కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాలు మరొక ముఖ్యమంత్రి చేయలేకపోయారు, సాధ్యం కాలేదు. ఆయనకు సాధ్యమైనవి కొన్ని, అన్నీ కాదు. ఆ కొన్నింటిని సక్రమంగా ప్రచారం చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాడు అని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆయన చేసిన కొన్ని మంచి పనుల్ని ఆయన సరైన రీతిలో సరైన దిశగా ఆయన ప్రచారం చేసుకున్నట్లయితే ఆయన మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చి అగైన్ ఆయన చైర్ని ఆక్యుపై చేస్తాడని అనుకున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రయత్నం అయితే ఆయన ఏంటంటే ఓటర్స్ అండ్ మీ అండ్ ఓటర్స్ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు ఆయన. మీకు అందుకే ఆయన సమావేశాలు సభలు కూడా ఏంటంటే టీ షేప్లో డయాసులు, ఆయన మధ్యలో రావటాలు, నడవడాలు, ప్రజలతో మాత్రమే మమేకం అవుతాను అనటాలు, మధ్యలో నాయకులు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంటుందనే విషయాన్ని ఏంటంటే పూర్తిగా ఆయన విస్మరించారు. వాలంటీర్ల మీద ఆయన డిపెండ్ అయ్యారు. వాలంటీర్స్ కనెక్టివిటీ విత్ ఓటర్స్ విత్ వాలంటీర్స్ మళ్ళీ వాలంటీర్స్ ఎవరికి వాళ్ళు ఎవరి అజమాయిషీలో ఉన్నారు, ఎవరికి వాళ్ళ అజమాయిషీ ఎవరి మీద ఉంది, వాళ్ళు అసలు స్వతంత్రులు అంటారే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారు వాలంటీర్స్. అంటే ఎమ్మెల్యేలు చాలా బాహాటంగానే వెళ్ళగక్కారు. ఏ పని కావాలన్నా మా దగ్గర రావాలి, మా దగ్గరికి రాకుండా పనులు అయిపోతూ ఉంటే మేము ఎక్కడ కనిపిస్తాము, అక్కడ మమ్మల్ని మర్చిపోయారు, కంప్లీట్ ఆయన ఒక్కడే పనిచేస్తున్నాడు అనేది ఫోకస్ అయిపోయింది తప్పితే కింద ఎమ్మెల్యేలకు ఆ పనులు అప్పచెప్పడంలో ఆయన ఇది ఒకంత విస్మరించారనేది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ అషఫిల్ చేయడం ఒకటి, ఇలా అంటే కాగా మన కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు వైఎస్ఆర్సీపీ కూటమికి 100 కారణాలు అయిపోయాయి అంతే. ఇంకా అది జరిగింది. అలాంటిది ఒక్కసారిగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బలం, వాళ్ళు ఎప్పుడైతే హౌస్లోకి వచ్చి వాళ్ళు ఇవాడి చేస్తున్నటువంటి ప్రతిదాడి, ఆ ప్రతిదాడికి కొనసాగింపుగా వాళ్ళకి అంబటి రాంబాబు గారి రూపంలో ఒక అస్త్రం దొరికింది. ఒక సామాజిక కోణంలో ఒక అస్త్రాన్ని చేతపట్టుకుని వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అంబటి రాంబాబు గారి సింహమా, అంబటి రాంబాబు గారి పులే, అంబటి రాంబాబు గారికి వంగవీటి మోహన్ రంగారావు గారికి పోలిక, అంబటి రాంబాబు గారి కాపు నాయకుడే కాదు, ఇవన్నీ ఈ నాన్ సెన్సికల్ డిస్కషన్ కాదు. వాళ్ళకి ఒక అస్త్రం దొరికింది. ఆ అస్త్రాన్ని పట్టుకొని వాళ్ళ చేతిలో విల్లు ఉందండి, వాళ్ళు ఆ విల్లు చేతబట్టిన వాడేంటి, నేను వీరుడు అని అనుకుంటాడు. అంబులపొది ఉందండి వైసీపీకి, అంబులపొదిలో అస్త్రాలు లేవు. ఒక అస్త్రం అందించింది కూటమి. ఇప్పుడు అంబటి రాంబాబుని ఒక అస్త్రం అందించి రాష్ట్రం అంతా ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి వీళ్ళు అటు నుంచి ఇటు వీళ్ళు చేస్తున్నటువంటి పర్యటనలు, యాత్రలు, ప్రచారాలు అన్ని వైజాగ్ నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరు మొత్తానికి పర్యటిస్తానని ఇదంతా ఏమైపోయిందంటే ఒక్కసారిగా తేనెతుట్టుని కదిపినట్టు వీళ్ళే కదిపారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళే తేనెతుట్టుని కదిపారు అనమాట. కదిపి కుదిపేయడంతో ఈవేళ ఆ కదిపి కుదిపేసిన దాని తాలూకు పర్యవసానాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాటల వెనక అంతరార్థం ఎంత ఉందంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం రూపంలో వాళ్ళకి అస్త్రం అందించినట్టు అయింది. ఇప్పుడు అందించేటప్పటికే ఆ ఇరిటేషన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళకి దొరక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి కూటమిని తీసుకురావడంలో కులం యొక్క పాత్రని ఆయన ప్రస్తావించారు. కులం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఈ సామాజిక వర్గాన్ని నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు, మీరు నాకు ఓటు వేసి లోపలికి పంపిస్తే ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవుతాననే విషయం ఆయన స్పష్టంగా ఆయన స్వయంగా ఆయన నోటి వెంట ఆయన తెలియజేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అట్లాంటిది ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వైకాపాలో వాళ్ళందరూ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఒకసారి వాళ్ళు యాక్టివ్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే అసహనాన్ని మనమే చేసాం, ఇది వాళ్ళని మనమే శక్తిమానులుగా మనమే తయారు చేసాం. మా నాన్న వాళ్ళు ఉన్నారు మనుతిన పాముల్లాగా, వాళ్ళని మనమే తయారు చేసి తీసుకొచ్చాము, ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒకంత ఆందోళనకి ఖచ్చితంగా గురైతే అయ్యారు. అది కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు ఇరకాటంలో పెట్టినట్టే, సందేహమే లేదు. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పకనే మనము ఏ స్థాయిలో ఉన్నాము అన్న విషయాన్ని ఆయన నోటి గుండా చెప్పడము. ఇంతమంది ఉన్నాం, 161 సార్ ఓవరాల్గా 164 మంది ఉండి 11 మంది ముందర తేలిపోతున్నాము అని అంటే మీరు పట్టించుకోవట్లేదు, ఎంత అంటే నిస్తేజంగా ఉన్నారు అన్న విషయాన్ని బాహాటంగా ఏపీ సభలో అసెంబ్లీ సాక్షిగా చెప్పడము అనేది ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది. మరి దీన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా ఎలాంటి మార్గాలు చూస్తారనేది చూడాలి. మొత్తానికైతే మరొకసారి వైసీపీకి చిన్న బూస్టప్ అయితే దొరికింది. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చేయడము వాళ్ళకి మరింత
డబుల్ సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.